అండి ప్రజెంట్ నేనైతే హైకోర్టు భవనం నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో ప్రధాన హైకోర్టు భవన నిర్మాణం అక్కడైతే ఉన్నాను. ఇక్కడ కూడా వాటర్ తోడే ప్రక్రియ అయితే గత కొద్ది రోజులుగా అయితే సాగుతుంది. మనం వెళ్ళి అక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉందో, ఎంతవరకు వాటర్ అనేది తోడారో ఒకసారి మనం అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మరిన్ని వీడియోలు చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనం చూస్తున్నది గౌరవ హైకోర్టు కోసం ఇక్కడ వేసిన శిలాఫలకం 2019 3 ఫిబ్రవరి 2019లో ఈ శిలాఫలకాన్ని అయితే అప్పటి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి శ్రీ రంజన్ గొగోయ్ గారు ఇనాగరేషన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇతర ప్రధాన న్యాయమూర్తులందరూ కూడా హాజరవడం జరిగింది. ఇక్కడ మన శిలాఫలకం మీద చూడొచ్చు. మనం ఎదురుగా చూస్తే ఒకసారి 4 ట్రాక్టర్ల సహాయంతో నీటిని తోడే కార్యక్రమం అయితే జరుగుతుంది. మనం ఒకసారి చూడొచ్చు. ఈరోజు కొంత బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. కారణం ట్రాక్టర్లని కిందకు దించే ప్రాసెస్. నీరు తగ్గుతున్న కొద్దిగా ట్రాక్టర్లని కిందకు దించడానికి కొంత టైం అయితే తీసుకోవడం జరిగింది ఈరోజు. అందుకనే ప్రస్తుతానికి అయితే కొంత బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ ట్రాక్టర్లు మొత్తం కిందకు దిగగానే యథావిధిగా నీటిని తోడే ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎదురుగా చూడవచ్చు. దాదాపుగా 4 ట్రాక్టర్ల సహాయంతో నీటిని అయితే తోడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్న కాలువ ద్వారానే తోడుతున్న వాటర్ని బయటికి పంపించడం జరుగుతుంది. మనం చూడవచ్చు కొన్ని ఎక్విప్మెంట్లు కూడా ఇక్కడైతే సిద్ధంగా చేసి పెట్టుకున్నారు. ఈ నీటిని మళ్లించడానికి ఏర్పాటు చేసుకున్న కాలువ ఇక్కడైతే మనం అయితే చూడవచ్చు. ఇదే కాలువ ద్వారా తోడినటువంటి నీళ్ళని బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడైతే చూడవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాటర్ ఏ స్థాయిలో తగ్గిందో ఒకసారి అయితే చూడొచ్చు. ఇక్కడ వాటర్ అంతకుముందు గతంలో ఇదంతా కూడా ఇక్కడ వరకు నీళ్లు ఉండేవి. ఇప్పుడు చాలా వరకు వాటర్ అనేది కిందకి వెళ్ళిపోయింది. అలాగే మనం ఒకసారి సువ్వలను కూడా ఒకసారి చూడొచ్చు. దాదాపుగా 6 అడుగుల దాకా పైకి అయితే సువ్వలు కనిపిస్తూ ఉన్నాయి. మొన్న 5 డేస్ బ్యాక్ చూసినప్పుడైతే ఇంత కిందకైతే వాటర్ లేదు. చాలా వరకు వాటర్ని అయితే తోడిపోయడం జరిగింది. ఈ కార్నర్లో మనం ఒకసారి గమనించినట్లయితే వాటర్ ఏ స్థాయిలో తగ్గిందో మనం అయితే స్పష్టంగా గమనించవచ్చు. ఇంకా చాలా అయితే వాటర్ ఇంకా ఉందనే చెప్పాలి. మనం ఎదురుగా చూడొచ్చు. సువ్వలు దాదాపుగా 6 నుండి 8 అడుగులు పైకి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు. గౌరవ హైకోర్టుని అయితే మనం ఒకసారి చూడొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా చాలా వరకు వాటర్ తగ్గిందనే చెప్పాలి. ఈ కార్నర్లో మనం గమనించినట్లయితే మనం స్పష్టంగా గమనించవచ్చు వాటర్ ఏ స్థాయిలో కిందకి తగ్గింది అనేది. దాదాపుగా 6 రోజుల నుంచి ఈ వాటర్ తోడే ప్రక్రియ అయితే కంటిన్యూషన్ సాగుతూనే ఉంది. మనం ఎదురుగా చూసినట్లయితే 4 ట్రాక్టర్లతో సహాయంతో ఈ వాటర్ని అనేది తోడుతున్నారు. ఇక్కడ మనం కార్నర్లో చూస్తే దాదాపుగా 4 అడుగుల మేర వాటర్ అయితే ఇక్కడ తగ్గినట్టు కనిపిస్తుంది. అలాగే ఇంకా కిందకి వెళ్ళి ఒకసారి చూద్దాం. అలాగే ఇటువైపు కూడా ఒకసారి గమనిస్తే మనకి స్పష్టంగా ఈ అంచులు కొన్న మట్టిని బట్టి అలాగే తేమను బట్టి మనం ఒక అంచనా రావచ్చు ఎంత మేర వాటర్ అనేది తగ్గిందనేది. మనం రైట్ సైడ్ గమనించినట్లయితే దాదాపుగా 4-5 అడుగులు అయితే వాటర్ తగ్గిందని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. మొన్న ఇక్కడి వరకు కూడా వాటర్ అనేది ఉంది. మనం అక్కడ స్పష్టంగా గమనించవచ్చు. కొంచెం కిందకు వచ్చి చూసినట్లయితే వాటర్ ఏ స్థాయిలో తగ్గిందో మనం చాలా స్పష్టంగా అయితే మనకు ఒక అవగాహన అయితే వస్తుంది. మొన్న ఇంత నేల అయితే ఇక్కడ కనిపించలేదు. చాలా వరకు వాటర్ని అయితే తోడారని చెప్పొచ్చు. ఇంకా పెండింగ్ ఉంది. ఈరోజు కారణాల చేత వాటర్ అయితే ప్రస్తుతానికి అయితే ఆపారు. నేను వచ్చింది లంచ్ అవర్ కాబట్టి ప్రస్తుతానికి కొంత భోజనానికి అయితే వెళ్ళారు. ప్రజెంట్ వాటర్లు అయితే ఆన్లో లేవు.
సార్ మనం చూడొచ్చు. మనం ఒకసారి ఎదురుగా చూస్తే 5వ ట్రాక్టర్ని కూడా బిగించడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ట్రాక్టర్లు అన్నింటినీ కూడా వాటర్ అందుబాటులోకి తీసుకురావడానికి ఈరోజు అయితే కొంచెం సెలవు అయితే ప్రకటించారు. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ట్రాక్టర్లోని కిందకి దింపే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఆ కారణం చేతనే ఈరోజు వాటర్ నిలుపుదల అయితే తోడే ప్రక్రియ అయితే నిలుపుదల చేశారు. చూడొచ్చు. ఇప్పుడు బిగిస్తున్నది 5వ ట్రాక్టర్. ఆల్రెడీ 4 ట్రాక్టర్లు కిందకి అయితే దించేశారు. ఇది 5వ ట్రాక్టర్. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్.